హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా, ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు వచ్చేటువంటి బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా క్యాపిటల్ డి బై 2d అని ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా కోహరెన్స్ అంటే ఏంటి, కోహరెంట్ సోర్సెస్ అంటే ఏంటి, స్పేషియల్ కోహరెన్స్ అంటే ఏంటి, టెంపరల్ కోహరెన్స్ అంటే ఏంటి అంతవరకు డిస్కస్ చేసుకున్నాం. కోహరెంట్ సోర్సెస్ అంటే ఏంటి, the sources which are emitting the waves with a constant phase difference are known as coherent sources. ఏ రెండు సోర్సెస్ అయితే ఒక కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్తో వేవ్స్ని కనుక బయటికి రిలీజ్ చేస్తున్నాయో వాటిని మనం ఏమని అనుకున్నాం, కోహరెంట్ సోర్సెస్ అనుకున్నాం. ఆ విధంగా వేవ్స్ని పంపించడాన్ని కోహరెన్స్ అంటారు. అయితే స్పేషియల్ కోహరెన్స్ టెంపరల్ కోహరెన్స్ రెండు ఉన్నాయి కదా. స్పేషియల్ కోహరెన్స్ అంటే ఏంటి, ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 points in a plane perpendicular to the direction of propagation of the light waves. లైట్ వేవ్స్ అనేవి ఏటైతే ప్రాపగేట్ అవుతూ ఉన్నాయో ఆ ప్రాపగేట్ అయ్యేటువంటి డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా మనం ఒక ప్లేన్ తీసుకొని ఆ ప్లేన్లో ఏవైనా 2 పాయింట్లు తీసుకున్నట్లయితే ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్సు ఇండిపెండెంట్ ఆఫ్ ది టైం అవుతుంది. అంటే టైం మీద ఆధారపడి ఉండదు, టైం మారుతూ ఉన్న ఫేజ్ డిఫరెన్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉండాలి. అదేవిధంగా టెంపరల్ కోహరెన్స్ అంటే ఏంటి, ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 points in a plane parallel to the direction of propagation of wave is known as temporal coherence. మనం ఏదైనా ఒక ప్లేన్ని వేవ్స్ అనేవి ఏ డైరెక్షన్లో అయితే వెళుతున్నాయో ఆ డైరెక్షన్కి ప్యారలల్గా మనం ఒక ప్లేన్ తీసుకున్నట్లయితే ఆ ప్లేన్లో ఏవైనా 2 పాయింట్స్ మధ్యలో ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటే దాన్ని టెంపరల్ కోహరెన్స్ అంటాం. స్పేషియల్ కోహరెన్స్ టెంపరల్ కోహరెన్స్ రెండూ కూడా సాటిస్ఫై అయితేనే మనకు వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఇంటర్ఫిరెన్స్ అనేది కరెక్ట్గా ఉండదు. అయితే మనం ఇంటర్ఫిరెన్స్ని తీసుకురావాలి అంటే ఉండాల్సినటువంటి కండిషన్స్ ఏంటి, కండిషన్స్ ఫర్ సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్. సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ అనేది రావాలి అంటే ఏం కండిషన్ ఉండాలి? ఈ కండిషన్స్ని మనం 3 టైప్స్గా క్లాసిఫై చేసుకుందాం. ఫస్ట్ది కండిషన్ ఫర్ సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్, నథింగ్ బట్ కండిషన్ ఫర్ ది ఇంటర్ఫిరెన్స్ అంటాం. రెండవది కండిషన్ ఫర్ గుడ్ అబ్జర్వేషన్. మూడవది కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్. ఇంటర్ఫిరెన్స్ అసలు రావాలి అంటే ఉండాల్సినటువంటి కండిషన్ ఏంటి, అదేవిధంగా ఇంటర్ఫిరెన్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి అంటే ఉండాల్సినటువంటి కండిషన్స్ ఏంటి. అయితే అబ్జర్వ్ చేసేటప్పుడు కాంట్రాస్ట్ అంటే బ్రైట్నెస్ అనేది ఉండటానికి కండిషన్స్ ఏంటి, ఈ 3 కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కండిషన్ ఫర్ ఇంటర్ఫిరెన్స్, సస్టైన్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఇంటర్ఫిరెన్స్ రావాలి అంటే ఉండవలసినటువంటి కండిషన్ ఏంటి, నేను చెప్పాం, కోహరెంట్ సోర్సెస్ అనేవి ఉండాలి. అంటే దేర్ మస్ట్ బి ఏ 2 కోహరెంట్ సోర్సెస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ది ఇంటర్ఫిరెన్స్. 2 కోహరెంట్ సోర్సెస్ ఉంటేనే మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది వస్తుంది. సరే, కోహరెంట్ సోర్సెస్ ఎందుకు కావాలమ్మా? నేను మొన్న మీకు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చెప్పినప్పుడు అక్కడ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఐ వాల్యూ రాసాం. ఐ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 మైనస్ 2 రూట్ I1 I2 కాస్ డెల్టా అని వచ్చింది. ఇక్కడ ఈ కాస్ డెల్టా అనేది ఏంటిది, డెల్టా అంటే ఎక్కడ తీసుకున్నాం మనం, ఫేజ్ డిఫరెన్స్ తీసుకున్నాం. ఫేజ్ డిఫరెన్స్ని బట్టి మనకి ఇంటెన్సిటీ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఫేజ్ డిఫరెన్స్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది అనుకోండి, ఇంటెన్సిటీ కూడా ఏమైంది, కంటిన్యూస్గా మారుతూనే ఉంటుంది. అదే ఫేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉందనుకోండి, అప్పుడు ఇంటెన్సిటీ కూడా ఏమైంది, కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. అప్పుడు మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది వస్తుంది. ఇంటర్ఫిరెన్స్ రావాలి అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అయితేనే మనకి ఇంటెన్సిటీ కరెక్ట్గా ఉంటుంది, అప్పుడు ఇంటర్ఫిరెన్స్ అనేది వస్తుంది. ఫేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఏం చేయాలి,
మనం తీసుకునేటువంటి రెండు సోర్సెస్ కూడా కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి. ఎందుకు? ఇక్కడ డెల్టా అంటే ఏంటి? ఫేజ్ డిఫరెన్స్. ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎన్నిటి వల్ల వస్తుంది? రెండిటి వల్ల వస్తుంది. నేను చెప్పాను, ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డ్యూరింగ్ ది జర్నీ. ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్, అదేవిధంగా పాత్ వల్ల వచ్చేటువంటి ఫేజ్ డిఫరెన్స్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2. అయితే ఇక్కడ Δ2 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకు కాన్స్టెంట్గా ఉంటుంది అంటే, మనం రెండు స్లిట్స్ ఈ విధంగా తీసుకుంటే S1 S2, ఇది స్క్రీన్. మనం స్క్రీన్ ఏమైనా కదిలిస్తున్నామా? కదిలించట్లేదు. సోర్సు S1 S2 ఏమైనా కదిలిస్తున్నామా? కదిలించట్లేదు. అప్పుడు S1 నుంచి S2కు ఉండేటువంటి దూరం ఏ పాయింట్కైనా సరే ఫస్ట్ ఎంతైతే ఉందో తర్వాత కూడా అంతే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, P అనేటువంటి పాయింట్ S1 S2 కొంత దూరంలో ఉంటుంది, Q అనేటువంటి పాయింట్ S1 S2 కొంత దూరంలో ఉంటుంది. మనం ఇక్కడ ఏం మార్చినా సరే ఈ P నుంచి S1 S2కు ఉండేటువంటి డిస్టెన్స్ కానీ Q నుంచి S1 S2కు ఉండేటువంటి డిస్టెన్స్ కానీ ఏమైనా మారుతాయా? మారవు. అంటే ఆ స్క్రీన్ మీద ఉండేటువంటి ప్రతి పాయింట్ కూడా S1 S2 నుంచి ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్లో మెయింటైన్ అవుతుంది. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అయినప్పుడు పాత్ డిఫరెన్స్ కూడా ఏమైంది? కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ Δ2 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక మారేది ఏంటి? Δ1. ఈ Δ1 దేని వల్ల వస్తుంది? ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే లైట్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఈ Δ1. ఒకవేళ రెండు సోర్సెస్ కనుక కోహరెంట్ సోర్సెస్ కాదనుకోండి, రెండు వేరు వేరు సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ రెండు బల్బ్స్ తీసుకున్నా, రెండు బల్బుల్ని నేను ఇంటర్ఫిరెన్స్ ఫామ్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. అక్కడ అసలు మనకి ఇంటర్ఫిరెన్స్ వస్తుందా? రాదు. ఎందుకని రాదు? ఫస్ట్ సోర్స్లో ఒకసారి వేవ్స్ వస్తాయి, సెకండ్ సోర్స్లో ఇంకోసారి వేవ్స్ వస్తాయి. రెండు ఒకేసారి రావాల్సిన రూలే ఉండదు, ఒకేసారి రావు కూడా. కాబట్టి అక్కడ మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది రాదు. అదే మనం ఒక సోర్సే తీసుకొని ఒకదాని నుంచి రెండు ప్రొడ్యూస్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కేవలం నేను S అనేటువంటి సోర్స్ మాత్రమే తీసుకొని S1 S2 రెండింటిని అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడు S1లో ఏదైనా చేంజ్ వస్తే Sలో ఏమైనా చేంజ్ వస్తే S1లో వస్తుంది, S2లో వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. అంటే మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది కంపల్సరీగా రావాలి అంటే అక్కడ మనం తీసుకునేటువంటి రెండు సోర్సెస్ కూడా కోహరెంట్ సోర్సెస్ అయ్యి ఉండాలి. ఒకటి. ఇంకోటి ఏంటంటే, దే మస్ట్ బి ప్రొడ్యూస్ వేవ్స్ ఆఫ్ సేమ్ వేవ్ లెంత్ అండ్ టైం పీరియడ్. ఒకటే టైం పీరియడ్, ఒకటే వేవ్ లెంత్ ఉన్నటువంటి వేవ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, ఇది ఇంతవరకు కండిషన్ ఫర్ ఇంటర్ఫిరెన్స్. నెక్స్ట్ కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్. గుడ్ కాంట్రాస్ట్ అంటే గుడ్ అబ్జర్వేషన్. మనం చూడడానికి క్లియర్గా అబ్జర్వ్ అవ్వాలి. అబ్జర్వ్ అవ్వాలంటే ఏంటి అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ 10 లైన్లు గీసాను, మీకు 10 లైన్లు సపరేట్ కనబడుతున్నాయి? కనబడలే. ఎందుకని? ఆ రెండింటి మధ్యలో సపరేషన్ అనేది కరెక్ట్గా లేదు. ఇప్పుడు అదే ఈ విధంగా గీసాను. ఇప్పుడు ఈ 4 లైన్లు కరెక్ట్గా అబ్జర్వ్ అవుతున్నాయి. ఎందుకు కరెక్ట్గా అబ్జర్వ్ అవుతున్నాయి? ఈ లైన్స్ మధ్యలో ఉండేటువంటి దూరం అనేది ఫిక్స్డ్గా ఉంది. అప్పుడు మనం ప్రతి ఒక్కదాన్ని వేరువేరుగా చేసి చూడగలుగుతున్నాము. ఇక్కడ కూడా అలాగనే నేను ఆల్రెడీ మనకు ఫ్రింజ్ విడ్త్ కనుక్కున్నాం. ఫ్రింజ్ విడ్త్ బీటా ఈక్వల్ టు లాండా క్యాపిటల్ D బై 2 ఇంటూ స్మాల్ d అని చెప్పుకున్నాము. ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ లాండా క్యాపిటల్ D బై 2d అంటే లాండా అంటే ఏంటి? వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్. నెక్స్ట్ D అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది స్లిట్ అండ్ స్క్రీన్. స్లిట్కి స్క్రీన్కి మధ్యలో ఉన్నటువంటి దూరము క్యాపిటల్ D. 2d అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది టూ స్లిట్స్. రెండు స్లిట్స్ మధ్యలో ఉండేటువంటి దూరము 2d. ఓకే, రెండు స్లిట్స్ మధ్యలో ఉండేటువంటి దూరం ఎంత? 2d. బీటా ఈక్వల్ లాండా క్యాపిటల్ D బై d. అంటే ఇక్కడ మనకి అబ్జర్వేషన్ అనేది కరెక్ట్గా ఉండాలంటే ఆ రెండు బ్రైట్ డార్క్ మధ్యలో ఉండేటువంటి దూరము మనకి ఎలా ఉండాలి? కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే మనకి అబ్జర్వ్ చేసే విధంగా ఉండాలి. అంటే బీటా వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఫ్రింజ్ యొక్క వెడల్పు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మనం అబ్జర్వేషన్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బీటా వాల్యూ ఎప్పుడెప్పుడు ఎక్కడ అవుతుంది? 2d డినామినేటర్లో ఉంది. అంటే డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ తక్కువగా ఉంటే బీటా ఏమైంది? ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ స్లిట్స్ S1 అండ్ S2 షుడ్ బి స్మాల్. S1కి S2కి మధ్యలో ఉండేటువంటి దూరము ఎలా ఉండాలి? తక్కువగా ఉండాలి. తక్కువగా ఉంటేనే మనకు బీటా ఎక్కువైంది. నెక్స్ట్ అదేవిధంగా D అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది
స్లిట్స్ అండ్ స్క్రీన్ మస్ట్ బి లార్జర్. స్క్రీన్కి స్లిట్కి మధ్యలో ఉన్నటువంటి దూరము ఎక్కువగా ఉన్నా సరే మనం అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ల్యాండా అంటే ఏంటి? వేవ్ లెంత్. మరి ఇక్కడ వేవ్ లెంత్ ఎందుకు వచ్చింది? మోనోక్రోమటిక్ లైట్ అయితే మోనోక్రోమటిక్ వైట్ లైట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాం. వైట్ లైట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. మోనోక్రోమటిక్ లైట్లో కేవలం ఒక కలర్ మాత్రమే, అంటే ఒకటే వేవ్ లెంత్ ఉంటుంది. ఇక్కడ మనం మోనోక్రోమటిక్ వేవ్ లెంత్ని వాడాలి. ఎందుకని మోనోక్రోమటిక్ వేవ్ లెంత్ని వాడాలి? మోనోక్రోమటిక్ వేవ్ లెంత్ని వాడితే మనకు వచ్చేటువంటి బ్రైట్ అన్నీ కూడా ఒకే కలర్లో ఉంటాయి. అదే ఒకవేళ వైట్ లైట్ వాడామనుకోండి ఏమవుతుంది? మనకి బ్రైట్ మొత్తం కూడా ఒక చోట వైలెట్, ఒక చోట రెడ్, ఒక చోట ఇండిగో ఇలా కనబడుతూ ఉంటాయి. ఒక్కోసారి వైలెట్ రెడ్ కలిసి రావచ్చు, ఒక్కోసారి ఎల్లో ఆరెంజ్ కలిసి రావచ్చు. అంటే మనకి ఇంటర్ఫీరెన్స్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వదు వైట్ లైట్ అయితే. ఎందుకని? వైట్ లైట్లో 7 కలర్స్ ఉంటాయి, ల్యాండా అనేది 7 కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల ఒకదాని యొక్క ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ 7 ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్లు ఉంటాయి, ఆ 7 కూడా మెర్జ్ అయిపోతాయి. అప్పుడు మనకు అబ్జర్వ్ అవ్వదు. అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది రావాలి అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది బాగా మనకు అబ్జర్వ్ అవ్వాలి అంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిది? ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 స్లిట్స్ షుడ్ బి స్మాల్. 2 స్లిట్స్ మధ్యలో ఉండేటువంటి దూరం అనేది తక్కువగా ఉండాలి. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ ది స్లిట్స్ అండ్ స్క్రీన్ షుడ్ బి లార్జ్. స్క్రీన్కి స్లిట్కి మధ్యలో ఉండేటువంటి దూరము ఎక్కువగా ఉండాలి. ఇదిగోండి, ఇది క్యాపిటల్ డి. నెక్స్ట్ ల్యాండా అంటే ద లైట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇంటర్ఫిరెన్స్ షుడ్ బి మోనోక్రోమటిక్. మోనోక్రోమటిక్ లైట్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంతవరకు గుడ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ అదేవిధంగా కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్ అన్నాం. మనకి కాంట్రాస్ట్ అనేది సేమ్గా ఉండాలి. కాంట్రాస్ట్ అనేది తెలుసు కదా మనకి, బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కాంట్రాస్ట్ ద్వారా తెలుస్తాం. గుడ్ కాంట్రాస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఇందాక రిజల్టెంట్ ఇంటెన్సిటీ చెప్పాం. రిజల్టెంట్ ఇంటెన్సిటీలో ఏమని రాసాం? I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2√I1I2 కాస్ డెల్టా. ఓకే, ఇంతేనా రాసింది? సరే, ఇప్పుడు మై మ్యాక్సిమం ఎంత? మ్యాక్సిమం ఎప్పుడు వచ్చింది? కాస్ డెల్టా 1 అయినప్పుడు వచ్చింది. అప్పుడు I1 ప్లస్ I2 ప్లస్ 2√I1I2 అయింది. అంటే √I1 ప్లస్ √I2 హోల్ స్క్వేర్ అయింది. అదే యాంప్లిట్యూడ్ రూపంలో రాస్తే I మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ అయింది. ఎందుకని చెప్పాం కదా మీకు, I1 ఈజ్ ఈక్వల్ టు A1 స్క్వేర్, I2 ఈజ్ ఈక్వల్ టు A2 స్క్వేర్. దాని ప్రకారం ఇక్కడ A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్. అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ రావాలి అంటే ఆ వాల్యూ ఎంత ఉంటుంది? A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ అవ్వాలి. అంటే నథింగ్ బట్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ వాల్యూ అంతా A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్. మినిమం ఇంటెన్సిటీకి I మినిమం ఈజ్ ఈక్వల్ టు A1 మైనస్ A2 హోల్ స్క్వేర్. ఇది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్పచ్చు? యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ది వేవ్స్ కమింగ్ ఫ్రమ్ ది 2 సోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ ఆర్ నియర్లీ ఈక్వల్. మనకి 2 సోర్సెస్ నుంచి వచ్చేటువంటి వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది నియర్లీ ఈక్వల్గా అన్నా ఉండాలి, లేకపోతే ఎగ్జాక్ట్గా ఈక్వల్గా అన్నా ఉండాలి. ఎందుకని ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాని యాంప్లిట్యూడ్ 10 మీటర్, రెండో దాని యాంప్లిట్యూడ్ కూడా 10 మీటర్ అనుకుందాం. ఇప్పుడు ఈ సందర్భంలో మ్యాక్సిమం యొక్క ఇంటెన్సిటీ ఏమైంది? 10 ప్లస్ 10 హోల్ స్క్వేర్ అంటే 20 హోల్ స్క్వేర్ వచ్చింది, 400 వచ్చింది. I మినిమం ఎంత వచ్చింది? 0. అంటే కంప్లీట్గా డార్క్గా. అంటే 2 సేమ్ యాంప్లిట్యూడ్ ఉంటే మనకి బ్రైట్ ఫ్రింజ్ మొత్తం బ్రైట్గా కనబడింది, ఈ మధ్యలో మళ్ళీ డార్క్ ఉంటుంది, మళ్ళీ బ్రైట్, మళ్ళీ డార్క్, మళ్ళీ బ్రైట్, ఇలా బ్రైట్ వరకు సపరేట్గా కనబడుతుంటాయి, మధ్యలో డార్క్ అనేది అబ్జర్వ్ అవుతుంటాయి. అదే ఒకవేళ రెండింటి యొక్క యాంప్లిట్యూడ్స్ వేరు అనుకోండి, రెండింటి యొక్క యాంప్లిట్యూడ్స్ డిఫరెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను A1ని 10 అనుకుంటున్నాను, A2ని 5 అనుకుంటున్నా. అప్పుడు I మ్యాక్సిమం ఎంత అయింది? I మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? 10 ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే 15 హోల్ స్క్వేర్ అయింది. I మినిమం ఎంత అయింది? A1 మైనస్ A2 10 మైనస్ 5 హోల్ స్క్వేర్ అయింది. ఇందాక 2 సేమ్ యాంప్లిట్యూడ్ ఉంటే మినిమం ఇంటెన్సిటీ 0 కాబట్టి అక్కడ లైట్ ఏమీ ఉండదు, కేవలం బ్రైట్ ఫ్రింజ్ దగ్గర మాత్రమే లైట్ ఉంటుంది. అప్పుడు మనకు క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. కానీ రెండింటికి వేరు వేరు యాంప్లిట్యూడ్స్ ఉంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎక్కువగానే ఉంటుంది, మినిమం ఇంటెన్సిటీ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. మినిమం ఇంటెన్సిటీ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ మధ్యలో కూడా మనకేమైంది? ఎంతో కొంత లైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది బ్రైట్గా ఉంది, ఇక్కడ ఈ మధ్యలోకి వచ్చేసరికి ఏమైంది? కొంతవరకు లైట్గా, అంటే బ్రైట్నెస్ అనేది ఉంటుంది, కంప్లీట్గా డార్క్ అవ్వదు. మళ్ళీ
బ్రైట్గా ఉంటుంది, మళ్ళీ కొంచెం లైట్గా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనం బ్రైట్ ఏది డార్క్ ఏది అనేది సపరేట్ చేసి చూసుకోవటం మనకి కష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి, ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ది waves coming from the two coherent sources must be same. యాంప్లిట్యూడ్స్ అనేవి సేమ్గా ఉండాలి, లేకపోతే రెండు ఒకదానికొకటి దగ్గర వాల్యూస్ అయి ఉండాలి, లేకపోతే మనకి కాంట్రాస్ట్ అనేది సరిగా ఉండదు. అదేవిధంగా మనం ఉపయోగించేటువంటి రెండు స్లిట్స్ ఉన్నాయి కదా, S1 S2, ఆ రెండు స్లిట్స్ కూడా ఎలా ఉండాలి, నారోవర్గా ఉండాలి, చాలా సన్నగా ఉండాలి. చాలా సన్నగా ఉంటేనే మనకి కాంట్రాస్ట్ అనేది బాగా వస్తుంది. ద సోర్స్ షుడ్ బి మోనోక్రోమటిక్, ఇందాక చెప్పాం కదా, మోనోక్రోమటిక్ కూడా అయి ఉంటేనే మనకి కాంట్రాస్ట్ అనేది వస్తుంది. ఇవి కండిషన్ ఫర్ ది సస్టైన్ ఇంటర్ఫిరెన్స్. ఇది ఒక టాపిక్ మీకు ఇందులో. ఓకే, అర్థమైంది కదా. ఇంటర్ఫిరెన్స్ అనేది రావాలి అంటే మొత్తం 3 కండిషన్స్ ఉండాలి. కండిషన్ ఫర్ ఇంటర్ఫిరెన్స్ ఒకటి, కండిషన్ ఫర్ గుడ్ అబ్జర్వేషన్, కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్. ఇంటర్ఫిరెన్స్ అనేది రావాలి అంటే ముందుగా ఉండాల్సినవి 2 కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి, సేమ్ వేవ్ లెంత్ టైం పీరియడ్ కలిగి ఉండాలి. గుడ్ అబ్జర్వేషన్ రావాలి అంటే ఇందాక రాసాం కదా, బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా క్యాపిటల్ డి బై 2D. 2D తక్కువ ఉండాలి, లాంబ్డా అనేది మోనోక్రోమటిక్ అవ్వాలి, క్యాపిటల్ డి అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్ అంటే, గుడ్ కాంట్రాస్ట్ రావాలి అంటే యాంప్లిట్యూడ్స్ అనేవి నియర్లీ ఈక్వల్గా అన్నా ఉండాలి, లేకపోతే ఎగ్జాక్ట్ ఈక్వల్గా అన్నా ఉండాలి. ఇంకొకటి స్లిట్ అనేది నారోవర్గా ఉండాలి. ఓకే, ఇంతవరకు మనకి కండిషన్ ఫర్ ది సస్టైన్ ఇంటర్ఫిరెన్స్. అయితే ఇప్పుడు మనకి ఇంటర్ఫిరెన్స్ లెసన్లోకి వెళ్తాం. అయితే ఇప్పుడు ఇది కూడా ఉంటుంది మీకు, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. ఒక నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, మనకి ఇంటర్ఫిరెన్స్ రావాలి అంటే 2 కోహరెంట్ సోర్సెస్ అనేవి తప్పనిసరి అని చెప్తున్నాం. ఈ 2 కోహరెంట్ సోర్సెస్ రావాలి, మరి ఆ 2 కోహరెంట్ సోర్సెస్ని ఒకే సోర్స్ నుంచి తీసుకురావాలి. ఆ ఒకే సోర్స్ నుంచి తీసుకురావడానికి 2 సోర్స్కి మనకి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, ఇంకొకటి డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. Division of wavefront, division of amplitude. Division of wavefront is nothing but the wavefront from the light source must be divided into 2 wavefronts by using the phenomenon of reflection, refraction, and they can travel the unequal distances and renew together to form a interference pattern. మనం తీసుకున్నటువంటి లైట్ సోర్స్ నుంచి వచ్చే వేవ్ ఫ్రంట్ని రిఫ్లెక్షన్ కానీ రిఫ్రాక్షన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగించుకొని మనం ఏం చేస్తాం, ఒక సోర్స్ నుంచే 2 సోర్సెస్ని ఫైండ్ అవుట్ అంటే 2 సోర్సెస్ని ఫామ్ చేస్తాం. ఈ 2 సోర్సెస్ నుంచి వచ్చేటువంటి వేవ్ ఫ్రంట్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్, అంటే ఒకటి తక్కువ దూరం ఇంకొకటి ఎక్కువ దూరం ట్రావెల్ చేసి 2 మళ్ళీ కలిసి మనకేం చేస్తాయి, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తాయి. ఓకే, వీటి మీద ఉండేటువంటి టాపిక్స్ ఏంటంటే మనకి ఫ్రెస్నెల్ బైప్రిజం, ఇంకొకటి లాయిడ్స్ మిర్రర్. ఫ్రెస్నెల్ బైప్రిజం ఒకటి, ఇంకొకటి లాయిడ్ మిర్రర్. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటే ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఇన్సిడెంట్ బీమ్ విల్ బి డివైడెడ్ బై యూజింగ్ parallel reflection or refraction, and they can travel unequal distances and renew together to form a interference pattern. మనకి ఇన్సిడెంట్ అయ్యేటువంటి బీమ్లో ఉన్నటువంటి యాంప్లిట్యూడ్ని ప్యారలల్ రిఫ్లెక్షన్ ద్వారా కానీ లేకపోతే ప్యారలల్ రిఫ్రాక్షన్ ద్వారా కానీ యాంప్లిట్యూడ్ని సపరేట్ చేసి, అంటే 2 వేరు సోర్సెస్ కింద క్రియేట్ చేసి ఆ 2 వేరు సోర్సెస్ నుంచి వచ్చినటువంటి వేవ్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ అయ్యే విధంగా చేసి మనం ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తాం. దీని మీద ఉండేటువంటివి న్యూటన్స్ రింగ్స్, మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఏంటమ్మా?
న్యూటన్స్ రింగ్స్ ఒకటి, మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఇవి రెండు మీకు ఈ లెసన్లో రెండు సపరేట్ టాపిక్స్ ఉంటాయి. ఇదిగోండి, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ మీద ఒకటి, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మీద ఒకటి. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే ఏంటమ్మా? డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్లో ఏం చేస్తాం? ద వేవ్ ఫ్రంట్ కమింగ్ ఫ్రమ్ ఏ సోర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కోహరెంట్ సోర్సెస్, లేకపోతే టూ డిఫరెంట్ వేవ్ ఫ్రంట్స్ బై యూజింగ్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్. రిఫ్లెక్షన్ కానీ రిఫ్రాక్షన్ కానీ ఉపయోగించుకొని మనకి సోర్స్ నుంచి వచ్చేటువంటి ఒక వేవ్ ఫ్రంట్ని రెండు వేవ్ ఫ్రంట్స్ కింద విడగొట్టి ఆ రెండు వేవ్ ఫ్రంట్స్ బట్టి మనం ఏం చేస్తాం? ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్లో ఏం చేస్తాం? మనకు వచ్చేటువంటి ఇన్సిడెంట్ బీమ్ నుంచి వచ్చేటువంటి యాంప్లిట్యూడ్ని రెండుగా విడగొట్టాలి. ఏ విధంగా విడగొడతాం? బై యూజింగ్ ప్యారలల్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్. ప్యారలల్గా రిఫ్లెక్ట్ చేసి కానీ లేకపోతే రిఫ్రాక్ట్ చేసి కానీ ఇన్సిడెంట్ అయినటువంటి బీమ్ యొక్క యాంప్లిట్యూడ్ని సపరేట్ చేసి టూ కోహరెంట్ సోర్సెస్ కింద ఫామ్ చేసి ఆ రెండు కోహరెంట్ సోర్సెస్ నుంచి మనం ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తాం. ఈ డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్కి బేస్ చేసుకొని, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ బేస్ చేసుకొని ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని రెండు రకాలుగా, అంటే ఇద్దరు సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకళ్ళు ఫ్రెస్నెల్, ఇంకొకళ్ళు లాయిడ్స్. ఫ్రెస్నెల్ అనే పేరు మీద ఫ్రెస్నెల్ బైప్రిజం అంటాం, లాయిడ్స్ అనే సైంటిస్ట్ పేరు మీద లాయిడ్స్ మిర్రర్ అని పిలుస్తాం. అదేవిధంగా డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకొని ఇద్దరు సైంటిస్టులు ఇంటర్ఫిరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకళ్ళేమో న్యూటన్, అందుకని ఆయన పేరు మీద న్యూటన్స్ రింగ్స్ అంటాం. ఇంకొకళ్ళు మైకల్సన్, అందుకని ఆయన పేరు మీద మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటాం. ఈ నాలుగిట్లో కూడా మీకు ఉండేటువంటి ఏంటంటే ఫ్రెస్నెల్ బైప్రిజం. ఈ ఫ్రెస్నెల్ బైప్రిజం అనేది ఫ్రెస్నెల్ బైప్రిజం టాపిక్ ఒకటి, న్యూటన్స్ రింగ్స్ ఒకటి, మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఒకటి. లాయిడ్స్ మిర్రర్ అనేది మీకు ఉండదు. అది యాక్చువల్గా అంతకుముందు ఇయర్ సిలబస్ ఇయర్ రెగ్యులేషన్ అప్పుడు అది ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఓకే, ఈ మూడు కాన్సెప్ట్స్ కూడా మీకు మెయిన్ ఎస్ఏ క్వశ్చన్స్కి ఇవి ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ క్లాస్లో ఫ్రెస్నెల్ బైప్రిజం గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.